కరీంనగర్ నుండి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్రకు చేరున్నారు. ఈ పాదయాత్రలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇటీవల ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని మున్సిపల్ ఎన్నికలు గాని కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి ఆ అమ్మవారి ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని ఆ స్వామివారి ఆశీర్వాదంతోని ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల కృషితోని అనేక మంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్ లోని నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానం నుంచి
సన్నిధానమైనటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ రోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ మొన్న గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికలు గాని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తాం. అన్ని విషయాల్లో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తోని మేము ముందుకు వస్తాం. ఇలా విమర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు. ఒక్క పైసా ఇవ్వలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తామని చెప్పిన వ్యక్తులు, కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు, కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీర్చుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి అక్కడ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రజలు అదే కోరుకున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ కొండగట్టు గాని అభివృద్ధి ఎంత అని చెప్పి ఒక ఆలోచన రావాలి. తప్పకుండా మేము దానికి అన్ని రకాలుగా ఒక ప్లాన్ తో ఉన్నాం. గత ప్రభుత్వము నేను కొత్తగా ఎంపీ గెలిచిన తర్వాత ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టుకి వెమ్లవాడ గాని, కొండగట్టు గాని, ఇల్లంతకుంట దేవాలయం గాని ఈ దేవాలయాలను ఒక టెంపుల్ కారిడార్ గా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండే. కానీ గత ప్రభుత్వం కనీసము అనుమతి ఇచ్చే పరిస్థితి, అప్రూవల్ ఇచ్చే పరిస్థితి లేదు. నిజంగా గత ప్రభుత్వం సహకరిస్తే ఇలా కేంద్రం నుంచి నిధులు వచ్చేది ప్రసాదం స్కీమ్ కింద. ఇలా స్కీమ్ లేదు, ఇవాళ అయిపోయింది. దాని కారకులు ఎవరు? ఎంత అభివృద్ధి చేద్దామన్నా గత ప్రభుత్వం సహకరించలే. ఇప్పుడు స్కీమ్ లేదు. కానీ కారకులు ఎవరో ప్రజలకు తెలుసు. కానీ నిధులు తెచ్చేది ఎవరో ప్రజలకు తెలుసు. సహకరిస్తే తప్పకుండా మేము కూడా నిధులు తీసుకొస్తాం.